హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా చ్యుతి. ఈరోజు వీడియోలో మామిడికాయలతోటి ఆవకాయ, అదేనండి ఊరగాయ ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను మొదటిసారి ఆవకాయ పెట్టాలనుకునే వాళ్ళ కోసం తక్కువ కాయలతోటి అలాగే కొన్ని టిప్స్ చెప్తూ చేసి చూపిస్తున్నానండి. గట్టిగా ఉండే మామిడికాయలను 3 కాయలను తీసుకొని చక్కగా కడిగేసేసుకొని తుడి చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు టెంక కావాలంటే ఉంచుకోండి, లేదంటే తీసేసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 3 కాయలు ఇంచుమించుగా 3/4 కిలో దాకా ఉన్నాయండి. దానికి సరిపడా ఉప్పు కారాలని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక చిన్న బౌల్లోకి దాదాపుగా 5 టేబుల్ స్పూన్ల వరకు కూడా సాల్ట్ని తీసుకుంటున్నాను. మీరు కల్లుప్పును కూడా తీసుకొని చక్కగా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇదే విధంగా మీరు కారాన్ని కూడా తీసుకోవాలండి. మీరు ఇంట్లో ఆడించిన కారమైనా లేదా ప్యాకెట్లో కారమైనా కానీ తీసుకోవచ్చు. ఉప్పు ఎంత తీసుకుంటున్నారు అంతే కారాన్ని తీసుకోవాలి. ఉప్పు కోసం నేను ఏ గిన్నెని వాడానో అదే గిన్నెని కారానికి కూడా వాడుకోవాలండి. అంతే క్వాంటిటీతోటి కొంచెం ఇంచుమించుగా తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉప్పుని ముక్కల్లోకి వేసేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పుని తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత కారాన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఆవపిండి కోసము ఆవాలని దంచి పొడి చేసుకోవాలండి. దానికంటే ముందుగా కూడా మనం వాటిని వేయించుకోవాలి. అవి వేగేటప్పుడు తెల్లగా రావాలి. అప్పుడు మాత్రమే మనకి అవి చేదు లేకుండా వస్తాయి. ఇక్కడ నేను పూర్తిగా 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను తీసుకున్నాను. అదేవిధంగా 3/4 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా తీసుకోవాలండి. వీటిని సపరేట్గా వేయించుకునేటప్పుడు ఇవి ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే అవి త్వరగా పిండి అయిపోతాయి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తాన్ని వేసుకుంటున్నాను. దాదాపుగా 4 టేబుల్ స్పూన్ వరకు వచ్చిందండి. ఇప్పుడు ముక్కలతో పాటుగా ఉప్పు, కారము, ఆవపిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి పెట్టేసుకోవాలి. దీనికి మీరు గరిటెను వాడుకోవచ్చు, లేదా చేతితోటి కూడా బాగా కలిపి పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ముక్కల్ని అలా గాలికి ఆరనివ్వాలండి. అలాగే మనం పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ ఉప్పు కారం మిశ్రమాన్ని కొంచెం రుచి చూసుకోవాలండి. ఇలా రుచి చూసినప్పుడు మనకి ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లు అనిపించినట్లయితే వాటిని కొంచెం కలుపుకోవచ్చు. అవి కూడా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. మీకు కావాలంటే ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఊరగాయలకి మంచి రుచినిచ్చేటటువంటి వేరుశనగ నూనెని ఈ విధంగా ముక్కల మీద పోసుకోవాలండి. మీరు ఈ నూనెను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముక్కల్ని గట్టితోటి కలియబెట్టుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుతున్నప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం కూడా నూనెకి పట్టేసి నూనెని పీల్చేసుకుంటూ ఉంటుంది. అలా పీల్చుకున్న తర్వాత మరి కొంచెం నూనెని పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇదే విధంగా ముక్కల పైన నూనె కొంచెం తేలేటట్టుగా మనము కలుపుకోవాలండి. తర్వాత ఈ విధంగా గరిటెతోటి ముక్కలన్నిటినీ కూడా గుజ్జుతోటి సమానంగా పెట్టేసేసుకొని చక్కగా పరుచుకోవాలి. మీరు ఇక్కడ పచ్చడి చేసుకోవటానికి స్టీల్ గిన్నెను వాడాను కాబట్టి 2-3 రోజుల పాటు ఉంచుకోవచ్చండి. అదే మీరు ప్లాస్టిక్ గిన్నెను వాడుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. కానీ మీరు అల్యూమినియం గిన్నెను కానీ ఇంకా ఏ ఇతర గిన్నెను కూడా వాడకూడదు. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత 3 రోజుల వరకు కూడా మధ్య మధ్యలో గరిటెతోటి కలిపెట్టుకుంటూ ఉండాలండి. నేను 3 రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పచ్చడి ఈ విధంగా నూనె అంతా కూడా పైకి తేలి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి కలిపెట్టేసుకుందాము. దీన్ని మూత తీసిన వెంటనే కూడా మనకి మంచి వాసన అనేది వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన జాడీలో లేదా డబ్బాలో చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే రోజువారీ వాడుకోవడానికి మనము గాజు సీసాలో కానీ లేదంటే పింగాణి సీసాలో కానీ కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే మనం పచ్చడిని 2 వేరువేరు జాడీల్లోకి పెట్టుకునేటప్పుడు ముక్కలు అలాగే ఉప్పు, కారం, నూనె కూడా సమంగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. అందుకే అడుగు నుంచి ముక్కలని తీసుకోవాలి. అలాగే నూనెను కూడా పోసుకోవాలి. ఆవకాయకి ఎప్పుడూ కూడా సరిపడంత నూనె ఉన్నట్లయితేనే మనకి పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా జాడీలో పెట్టుకున్న తర్వాత దాన్ని వాడుకునేటప్పుడు తడి తగలకుండా అలాగే ఒక పొడి క్లాత్ కప్పి ఉన్నట్లయితే ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంతేనండి,
ఎంతో రుచిగా ఉండే ఆవకాయని తయారు చేసుకోవటం చాలా సులువుగా ఉంటుంది. ఇలా తక్కువ కాయలతోటి పెట్టుకొని మీకు నచ్చినట్లయితే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో కూడా పెట్టుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో నాతో చెప్పడం మాత్రం మర్చిపోవద్దే. ఇలాంటి మరెన్నో వంటకాలను ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.